ఉన్నాయంటే పోనీ చూద్దామంటే మనల్ని రమ్మనమనాలి. పిరుకోడు భయపడతాడు, ధైర్యవంతుడు భయపడ్డు. అవునా కదా? భయపడేవాడెవడో సాతానుగాడు భయపడాలి దేవుడికి, దేవుని సేవకుడికి, సత్యానికి అపవాది భయపడాలి. అంతే తప్ప సత్యం ఎవడి ముందు తల దించదు, సత్యం ఎవడికి తల వంచదు, సత్యం ఎవడికి భయపడదు. అది సత్యానికి ఉన్న గుండె ధైర్యం. అసత్యం ఎప్పటికీ భయపడతానే బతుకుద్ది. దొంగడు భయపడాలి, మంచోడు ఎందుకు భయపడాలి? సింహంలో వెళ్తారు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. నాతో ఫైట్ చేసేవాడు ఎవడైనా వాక్యం పట్టుకొచ్చి ఫైట్ చేయాలి. నా నమూనాలన్నీ వాక్యపు నమూనాలు. నేను చెప్పే తప్పనేటోడు ఎవడైనా సరే వాక్యం పట్టుకొచ్చి ఇది ఇలా ఉంది కదా, నువ్వు ఇది లేదంటావు వింటే అడగాలి. నేను లేదని అనట్లేదే. నా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాయన, మీరు డూప్లికేట్ గాళ్ళు, ఒరిజినల్ ఎలా ఉంటుందని నా దేవుడు రాయించాడు, ఒరిజినల్ అయితే మీ దగ్గర ఉంటే చూపించండి. నా పరిశుద్ధాత్ముడు నాకు బుద్ధివాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు, నేను బుద్ధివాక్యం చెప్తున్నా. జ్ఞానవాక్యం చెప్పగలిగే శక్తిని ఇచ్చాడు, నా దగ్గర మీకు కనబడుతుంది. ఎంతటి లోతైన జ్ఞానాన్నైనా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నేను పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నాను బలంగా. నా మీద ఎంత నిన్న రంజిత్ తోఫీర్ గారు చూడండి, ఎంత అబద్ధం చెప్పాడండి ఆయన, పెద్దోడై ఉండే. ఈయన పరిశుద్ధాత్మని నమ్మడు, దేవుడు యేసు దేవుడు అంటే నమ్మడు. ఎంత అబద్ధమండి అది. మాటకి నా ప్రతి ప్రార్థనలో మీ ఆత్మశక్తిని అనుగ్రహించి తండ్రి, సమయోచితమైన జ్ఞానమీ ప్రభువా అని అడుక్కుంటాను నా తండ్రిని. అలాంటి నా మీద ఇంత అభాండం వేయటానికి మరి ఆయనకు నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో రెండోది, ఆయన క్యాన్సర్ వ్యాధి వస్తేనేమో కీమోథెరపీ చూపించుకున్నాడు హైదరాబాదులో మంచి హాస్పిటల్ పట్టుకుని. ఆయనేమో కీమోథెరపీకి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందినేమో అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏం బాగుందండి న్యాయం? నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళాలి కదా అమ్మతేజ దగ్గరికి. నువ్వు ఎవరో ఒకళ్ళని మంచి వరాలు ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకుని ఆడి దగ్గర పోవాలి కదా. గురుగారు మీరేమో డాక్టర్లను సెలెక్ట్ చేసుకుని, మీరేమో హాస్పిటల్కి వెళ్ళి మంచి కీమోథెరపీ చేయించుకుని, మంచి వైద్యం చేయించుకుని క్యాన్సర్ వ్యాధి తగ్గించుకున్నారు. మందినేమో అక్కడ పొమ్మంటారా? ఏమన్నా బాగుందంటే అసలు మీరు వెళ్ళి రుజువు చూపించి వస్తుంటే సరిపోయేది. మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడ పోయి